మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేసెదను వినుము. నా జన్మస్థానము గోదావరి నదీ సమీపమునందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడు అనువానికిచ్చి వివాహము చేశాడు. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళాను. కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించింది. ఒకనాడు నా భర్త సఖీ, మాఘమాసము ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరించు. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయి. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధపు అగరు ధూప దీప నైవేద్యములతోనూ పూజించి స్వామికి కండ చక్కెర పటిక బెల్లం నివేదించి నమస్కరించు. తరువాత తులసి తీర్థములోనికి పుచ్చుకొను. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించు. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. నా భర్త మాటలకు నేను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా సూచితిని. నా భర్త చాలా శాంత స్వరూపుడు. అయినను నేను హద్దు మీరి మాట్లాడటం వలన అతనికి కోపము వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు శిక్ష. నిన్ను శిక్షించును. మగని మాటకు మారాడిన ఫలితముగా నీవు కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకమవై పడి ఉండువుగాక అని నన్ను శపించినాడు నా భర్త.